भारत माता की जय। जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। మన హిందువుల నుంచి ప్రతి ఒక్క రూపాయి హిందూ వ్యాపారస్తులకి అందేలాగా చూసుకుందాం. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. ఇప్పుడు మత ప్రచారం ఎక్కువ అయిపోతుంది, కానీ మన మతం గురించి ఎప్పుడు మనం ప్రచారం చేసుకోలేదు. అందువలన మనం చాలా కోల్పోతున్నాం. ఎన్నో ఏళ్ళకు కానీ శ్రీరాముని దేవాలయం ఇప్పుడు కానీ కుదిరింది. మనకి దేవస్థానం చాలా మంది చూడని వాళ్ళు కూడా ఉంటారు. కొన్నేళ్ల క్రితము దేవస్థానమే లేదు. అలాంటిది ఇప్పుడు పెద్దది నరేంద్ర మోడీ గారు మన కోసము పెద్దగా కట్టించిన దేవాలయం అయోధ్యలో. అదే చెప్పగా గౌరవనీయులైన నరేంద్ర మోడీ సార్ గారికి నమస్కారాలు. మాకు ఇంత వసతి ఇచ్చిన దానికి నరేంద్ర మోడీ దానికి ధన్యవాదాలు. ఆయన మన హిందూ ధర్మ ప్రకారం అయోధ్య దేవాలయం ప్రారంభించడానికి కారణం ఆయనే. ఆయనకి ఇట్లాంటివి ఎన్నో చేయాలని భగవంతుని ఎంతో ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. హిందూ ధర్మశాలలో, కాంచీపురంలో ఉన్న హిందూ ధర్మశాలలో డబ్బు ఏమి తీసుకోలేదు. అన్ని వసతులు ఉన్నాయి. అన్నము ఉంది ఫ్రీగా. స్నానానికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తీసుకున్నారు. ఇక్కడ హిందూ ధర్మశాలలో, కాంచీపురం ధర్మశాలలో, హిందూ ధర్మశాలలో ఫ్రీగానే ఉంది. అనంతపూర్ మాది అనంతపురం, ఆంధ్రప్రదేశ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.